గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా జాతీయ వార్తలు మెయిన్ బ్యానర్గా ఉన్నాయి. నిన్న మొత్తం అటు పార్లమెంట్లో ఢిల్లీ ఇష్యూ ఒక్కసారి రద్దు చేసింది. ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్పై, తర్వాత ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ నివాసంపై సిబిఐ దాడులు జరిగాయి. ఆ విషయంలో కేవలం డైరెక్ట్గా నన్ను టార్గెట్ చేసేందుకే ఈ సిబిఐ దాడులు చేయిస్తుంది కేంద్రం అని చెప్పి కేజ్రీవాల్ ఆరోపించారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైకో పిరికి పందాన్ని కూడా అన్నారు. దాంతో ఒక్కసారిగా ఇష్యూ హీట్ ఎక్కింది. రాష్ట్ర ప్రభుత్వంపై, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష కట్టిందని చెప్పి ఆయన ఆరోపించారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రధాన శీర్షిక తీసుకునే పత్రికలన్నీ కూడా. ఇక రెండో వార్త చూసినట్టయితే సీఎం కేసీఆర్ ఆయుధ చండీ యాగానికి ఆహ్వానించేందుకు ఈరోజు శృంగేరి పీఠానికి వెళ్తున్నారు. నిన్న రవిశంకర్ ప్రసాద్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ప్రసాద్తో మాట్లాడారు ఇది లైవ్లో వెబ్సైట్లో. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న కేటీఆర్ ఓల్డ్ సిటీలో తిరిగారు, చంద్రాయనగుట్ట, తర్వాత చార్మినార్ నియోజకవర్గాలు తిరిగారు. ఓల్డ్ సిటీకి కొత్త వెలుగులు తెస్తామని చెప్పారు. మళ్ళీ ప్రధానమంత్రిపై మొన్నలాగే నిన్న కూడా చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి విదేశాలు తిరగడం తప్ప దేశంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఏం లేదని చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే ఎంఎం పొగిడారు బాగా. దానికి సంబంధించిన వార్త ఉంది. తర్వాత యాజువల్గా ఇంకా టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేరారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మన దగ్గర స్టూడియోలో టీడీపీ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు మనతో. రైట్, దయాకర్ రెడ్డి గారు, ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్పై, ఢిల్లీ సర్కార్పై కేంద్రం కక్ష కట్టింది, అందుకే డైరెక్ట్గా ఎదుర్కోలేక సిబిఐ దాడులు చేయిస్తుందని చెప్పి ఆపంటుంది. ఏమంటారు మీరు? మీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పార్టీ మీది, మీరు ఎట్లా చూస్తారు? ఓకే, ఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరుకుంటాం. ఇలా కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద దాడి చేసిందని వారు అనుకుంటే దానికి మేమేం చేయలేం. కానీ అక్కడ దాడి జరిగింది అనేది ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద అనేది మనకు తెలుస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారు ఆఫీస్ కానీ ఆయన దాంట్లో ఉండేటువంటి ఒక రాజేంద్ర అనేటువంటిది ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు. రొటీన్ కేసుల్లో భాగమే. కేజ్రీవాల్ గారి పైన లేకుంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయలేదు. ముఖ్యమంత్రి గారి పిఏలో లేకుంటే సెక్రటరీలో లేకుంటే ఉంటే దాడి చేయకూడదని లేదు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రిని కూడా ఇంక్లూడ్ చేసుకుని లోక్పాల్ బిల్లు పెట్టినటువంటి కేజ్రీవాల్ గారు ఆ రకంగా ఆరోపించడం కరెక్ట్ కాదు. ఏ దాడి జరిగినా అక్కడ నిజానిజాలేమో బయటికి రానివ్వండి, బయటికి తెచ్చే ప్రయత్నం చేయండి, ఇంకా స్వాగతించండి. ఒకవేళ నిజంగా అక్కడ అవినీతి జరిగింటే నేను క్షమించేది లేదు, నేను కూడా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా. కానీ ఒకవేళ ఒక కక్ష సాధింపు చర్య అయితే మాత్రం తీవ్రంగా ఉంటుందనే మాట మాట్లాడితే బాగానే ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఎంపీ గారు, మీకేమనిపిస్తుంది? నిన్న పార్లమెంటు చూశారు కదా, నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్పై అంటే రాష్ట్రాలపై కక్ష కట్టిందా? అట్లా కక్ష కట్టిన మొట్టమొదటి ఇక్కడ ప్రభుత్వం. ఒకటి, అందరికీ అక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా నమస్కారం. సంగప్ప గారు, ఇది మనది ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి హక్కులు, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కులు మనకు స్పష్టంగా రాజ్యాంగం ఇచ్చింది. రాజేంద్ర కుమార్ గుప్తా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఆ సీఎంఓలోనే ఆయన పక్కగదే ఈయనది. అయితే ఇక్కడ జరిగింది సీఎంఓపై జరిగినటువంటి రైట్స్ తప్ప ఆ రాజేంద్ర కుమార్ గారు ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, ఆయన కార్యాలయం వేరున్నదనేటువంటి విషయం దయాకర్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే దాంట్లో నిన్న అరుణ్ జైట్లీ నిన్న చాలా స్పష్టంగా అరుణ్ జైట్లీ గారు చెప్పినప్పుడు కానీ లేకపోతే ఇంకో చెప్పినప్పుడు కానీ కేజ్రీవాల్ ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి గారికి నియామకం కాకముందు ఉన్నటువంటి ఆరోపణల మీద రాజేంద్ర గుప్తా గారి మీద మేము దాడులు చేశామనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి చేయడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. ఈ ఫెడరల్ వ్యవస్థకు ఇది విఘాతం అనేటువంటిదే మా ప్రతిపక్షాలన్నిటికి కూడా మనం ఎవరి గౌరవాన్ని, ఎవరి దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం తప్ప. ఎందుకంటే గతంలో ఎప్పటికన్నా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిమాచల్లో ముఖ్యమంత్రి బిడ్డ కూతురు పెళ్లవుతుంటే వాళ్ళు మన బరాత్ కార్యక్రమానికి పోతుంటే ఇంట్ల మీద దాడులు చేసినారు. ఇట్లా 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కక్ష కట్టి చేస్తున్నారనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఆరోపణలు.
ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫెడరల్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఎవరు విఘాతం కలిగించినా దేశ సమైక్యతకు దేశ సమగ్రతకు భంగం కలిగించినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అవకాశాలు ఇవ్వకుండా సరే. నిన్న కేజ్రీవాల్ గారు వారి యొక్క ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే మనం టీవీలో చూశాం, అరుణ్ జైట్లీ గారు డీడీసీఏ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పలు ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఇప్పటికే మేము ఎంక్వైరీ చేశాము. దాని మీద ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ ఫైల్ సంతకానికి నా దగ్గరకు వచ్చింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని వేయబోతున్నాం. కాబట్టి ఆ ఫైల్ కొరకే ఈ దాడులు జరిగినాయనేటువంటి విషయాన్ని వారు ప్రత్యక్షంగానే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా తీవ్రంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులను హరించేటువంటి పరిస్థితి కేంద్రం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి వచ్చారు. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం కోసం ఇట్లాంటి అడుగులు వేస్తుందా? రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన శైలి, వ్యవహార శైలి. ఇంతకుముందు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉన్నా కానీ సీనియర్ నాయకులుగా బాధ్యత కలిగినటువంటి ఎంపీలు ఈ విధంగా మాట్లాడటము ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నిర్వచనానికి అర్థం కనబడతా ఉంది. అంటే ఎందుకంటే నాకు అర్థం కాదు. అంటే ఒక అవినీతి అధికారిని ఫస్ట్ అవినీతి అంటేనే ఆవిడ దూరం ఉంటాఅని చెప్పేటువంటి కేజ్రీవాల్ అసలు ముందు అపాయింట్మెంట్లు చేసుకుంటాడు. 2002 నుంచి ఆయన మీద అవినీతి ఆరోపణలు తెలిసి కూడా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వంతో అందరితో పోరాడి మరీ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టుకున్నటువంటి అయినా మనం చూసినాం. రాజేంద్ర గుప్తా కాదు, రాజేంద్ర కుమార్ ఆయన పేరు నెంబర్ 1. అంటే అటువంటి అధికారులు ముఖ్యమంత్రి గారి పక్కన గదిలో ఉంటేనో ఆయన కారులో కూర్చుంటేనో ఏ దర్యాప్తు సంస్థ ఆయన ముట్టుకోకూడదా? వీరభద్ర సింగ్ గారి గురించి చెప్పారు. వీరభద్ర సింగ్ గారి గురించి కోర్టులు మాడుతూ ఉన్నాయి. ఆయనకు అరెస్ట్ వారెంట్లు కూడా వచ్చినాయి గతంలో. అంటే ఆయన ఇంట్లో ఒకవేళ సామాన్యుడు ఎవడన్నా గుడిసె కట్టుకొని ఉంటే మనము పెళ్లి కానివ్వండి, పబ్బం కానివ్వండి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనం వాళ్ళని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నామే. వాళ్ళని చూడట్లేదు కదా మనం. అటువంటి పరిస్థితులలో మరి పెద్ద పెద్దలను మాత్రం ఎందుకు కాపాడాలి? ఎంపీ గారి మాటల్లో అర్థం వస్తుందంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రులు అయితేనేమో, ఐఏఎస్లు అయితేనేమో వాళ్ళకు న్యాయం పెట్టాలి. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీద ఆరోపణలు వస్తాయి. అరుణ్ జైట్లీకి సంబంధించిన నేను చెప్తాను. అరుణ్ జైట్లీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు దేశంలో ఉన్నటువంటి క్రికెట్ సంఘాలలో ఉన్న అందరి పెద్దల మీద ప్రతిరోజు వస్తాయండి. ఐఎమ్ ఇన్ స్పోర్ట్స్ అసోసియేషన్, ఆయన తెలంగాణ ఒలింపిక్కి నేను జాయింట్ సెక్రటరీని, ప్రతిరోజు వస్తాయి. దాని మీద ఈయనేమి ఫైనల్ వర్డిక్ట్ ఇయట్లే. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయడం కోసం ఆయన దగ్గరకు ఒక ఫైల్ వచ్చింది, సాధారణంగా సంతకం పెడతాడు. ఆ ఫైల్ ఎవరికి అవసరం ఉంటుందండి? కాబట్టి ఇవన్నీ అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీద ఆరోపణలు వస్తే సాక్షాత్తు కోర్టు సోనియా గాంధీ గారిని ఆమె కొడుకుని పిలిస్తే అంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చట్టానికి మినహాయింప. ఏం మీరు సమాధానం లేకపోతే సమాధానం తెలుసుకున్నారు? ప్రజలకి ఎటువంటి సందేశం ఇస్తున్నారు? మీరు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టే మీ యొక్క పాలన కాలంలో 20 లక్షల కోట్ల కుంభకోణాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, లేదు. కానీ ఇవాళ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, సోనియా గాంధీ గారిని వారి కుమారుని కోర్టుకు రమ్మంటే దేశం మొత్తం మీకు సంబంధం లేకుండా మీరు పార్లమెంట్ స్టాల్ చేస్తారు. ఇవాళ కేజ్రీవాల్ మీద మాట్లాడితే అంటే అవినీతి కోసము మీ వ్యవహార శైలి ఎట్లా ఉంది, అవినీతి కోసం మీ స్పందన ఏ విధంగా తెలియజేస్తా ఉంది. కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తారండి ఇటువంటి విషయాలలో? ఈజ్ అ కరప్ట్ ఆఫీసర్. ఆయన 3 లక్షల రూపాయల ఫారిన్ కరెన్సీ దొరికింది, చెప్తారు కదా మీరు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు వచ్చారు. భాను ప్రసాద్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఏకగ్రీవం అయిన ఫస్ట్ టైం వచ్చారు స్టూడియోకి. రైట్, ఢిల్లీ ఇష్యూని ఎట్లా చూస్తారు? కేజ్రీవాల్ అంటారు రాష్ట్రాలపై దాడి చేస్తుంది కేంద్రం అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటుంది అక్కడ అవినీతి ఆఫీసర్ కదా అని చెప్పి కేంద్రం అంటుంది. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? ఒకటి మనం ఇక్కడ ఒక కోణంలో చూసినప్పుడు డెఫినెట్గా అంటే అవినీతి అధికారి ఈ దేశంలో అతను ఒక్కనే ఉన్నాడనేది నిర్ధారణకు వచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది అవినీతి అధికారులు ఉన్నారు? వాళ్ళందరి మీద ఎందుకు చేయట్లేదు? ఎంతోమంది మీద ఎన్నో రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో విభిన్న శాఖలు నిర్వహిస్తున్నటువంటి అధికారుల మీద గతంలో కానివ్వండి ఈ రోజుకి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకు చేయట్లేదు? ఈ దేశంలో ఎన్నెన్ని శాఖల్లో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఈ దేశంలో ఐటీ శాఖలో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుందని కానీ, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుందని కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కానీ తెలియదా? ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు? అతనికి గత చరిత్ర ఏంటి? ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ ఈరోజు డెఫినెట్గా ఒక ప్రభుత్వంలో కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విభేదాలు దేశ మొత్తానికి ప్రజలందరికీ తెలిసినవి.
కాబట్టి అటువంటి సందర్భాల్లో డెఫినెట్గా మీరు ఇదే నిజంగా చిత్తశుద్ధితో ఎటువంటి అవినీతినైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్లమెంటు స్తంభించే పరిస్థితి వచ్చిన రోజున ఆ రోజు సమాధానం చెప్పాల్సింది. ఆ రోజు సమాధానం చెప్పకుండా తప్పుకున్నటువంటి పరిస్థితి. మోడీ గారు కూడా సమాధానం చెప్పలేదు ఆ రోజు. ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అవినీతిని ఎదుర్కొని ఆ అవినీతిని ప్రశ్నించిన రోజున మోడీ గారు కూడా సమాధానం చెప్పలేదు. సమాధానం నుంచి తప్పించుకుని పారిపోయినటువంటి పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా దీంట్లో కొంత రాజకీయ కోణం ఉందనేటువంటిది ఏమాత్రం రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళకైనా ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకైనా తెలిసినటువంటి విషయం. కోణం ఉంది అంటారు. రాజకీయ కోణం లేకుండా ఉందనేది తెలియని విషయం కాదు. డెఫినెట్గా వాళ్ళు దాన్ని చెప్పుకునే 3 లక్షల రూపాయల విదేశీ కరెన్సీ ఉందని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఒక్కసారి చేయండి సిబిఐ. ఎన్ని కోట్ల రూపాయలు దొరుకుతాయో తెలుస్తుంది. మీరు మోడీ గారు సమాధానం చెప్పకుండా పారిపోయారనేది ఒక బాధ్యత ఎమ్మెల్సీగా మీరు మాడకూడదు. ప్రధాని గారు పారిపోయేటువంటి భావజాలం ఇటువంటి పదజాలం అనేది సరైన పద్ధతి కాదు. అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఏ విధంగా పారిపోయారు, లేకపోతే ప్రతిపక్ష సభ్యులను ఏ విధంగా సస్పెండ్ చేసి మేము మాడతాం. నేను ఇంకోటి చెప్పేది, మీరు ఎట్లా మాడుతున్నారు అంటే ఎమ్మెల్సీ గారు అవినీతి ఆరోపణలు చాలా కామను. ఆ ఒక్క అధికారం అంటే వాళ్ళ ఏసీబీ మన దగ్గర దాడులు చేస్తూ ఉంది. మొన్న అంబర్పేటలో తహసీల్దార్ని పట్టుకున్నారు, ఓ వీఆర్ఓలను పట్టుకుంటారు. మరి ఇవాళ కోట్లకు పడగలెత్తిన మీ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మీరు బ్లాంకెట్ గా తెలంగాణ రాష్ట్రం అవినీతికి నేను చెప్తున్నాను ఐఏఎస్ కాదు, ఓకే సిబిఐ వస్తుంది కదా, మీరు లొల్లి పడుతున్నారు. ఇప్పుడు అదే పని చేసింది, చేసిన పనికి మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు పోనీయండి అవినీతి అధికారులు సబ్ కలెక్టర్లో లేకపోతే ఎంపీడీఓలు ఎంఆర్ఓల మీద చేయండి. లేదు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భారీ ఎత్తున డబ్బులు మారుతున్నాయి అని చెప్పేసి మారుతా ఉన్నారు. దాని మీద దర్యాప్తు ఆశించండి, చేయగలుగుతారా? అంటే మనం ఎటువంటి సందేశం ఇస్తున్నాం సమాజానికి అంటే ఒకరిద్దరు దొరికితే మాత్రం ఇట్లాంటి మస్తు మంది ఉన్నారు, మరి వాళ్ళ మీద ఎందుకు చేయరంటే మనం ఎమ్మెల్సీలు ఎంపీలు ఇట్లా మాట్లాడితే ఫెడరల్ వ్యవస్థ పేరుతో తప్పించుకోవాలని చూస్తే రాజకీయం నడపాలన్నా అధికారం నడపాలన్నా మీరు ఏ విధమైన సందేశం ఇస్తున్నాం? రాష్ట్రం అవుతీరా కేంద్రం అవుతీరుకుంటుందా? ఇప్పుడు భానుప్రసాద్ గారు ఏంటంటే ఎండార్స్మెంట్ చేసేస్తున్నాడు. అవినీతి అనే దాన్ని కామన్ అయిపోయింది, ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు అన్నమాట వారు మాట్లాడారు. సరే చేయండి అంటున్నారు, అందరి మీద చేయండి అంటున్నారు, మొత్తం మీద చేయండి, ఒకటి అన్నిటి మీద చేయండి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఒక ఆదర్శం అవుద్ది. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా అడ్డుపడ్డారు, నేనేం అడ్డుపడలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహితంగా చేస్తానన్నటువంటి, అవినీతి అనేది లేకుండా చేసుకుంటా అన్నటువంటి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, జరుగుతున్నది వారు అన్నట్లు అన్ని చోట్ల జరుగుతున్నది. కానీ ఇవాళ ఒక ప్రధానమంత్రి ప్రయత్నం చేసిండు అనుకుందాం, మీకు ప్రయత్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఎక్కడి నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా అక్కడ రాజకీయంగా వైరం ఉన్నది కాబట్టి అదే అడుగుతున్నా. ఎస్ ఓటుకు నోటు చేసే దమ్ము మీకుంటే ఇవాళ మీరు ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్న దాని మీద మగతనం ఉంటే చేయండి. ఎందుకు చేస్తున్నారు మరి? మీరు మీరే చేస్తున్నారు కదా. ఏం కంప్లైంట్ కావాలి? ఏం కంప్లైంట్ కావాలి? ఏం కంప్లైంట్ కావాలి? ఏం కంప్లైంట్ కావాలి? చేసేది నీకు కంప్లైంట్ కావాలా? చేసేది నీకు కంప్లైంట్ కావాలని చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్పిందని వారు చెప్పిందానే చెప్పిన కాదన్నది. ఇక్కడ కంప్లైంట్ చేయమంటే ఇక్కడ కూడా కంప్లైంట్ ఇస్తేనే చేసినారు. మరి కంప్లైంట్ లేదు చేయలేదు కదా. ఎందుకు మీరు ఆ రకం విభిన్నంగా చూస్తూ ఉన్నారు? ఫెడరల్ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకుంటూనే మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ఇటువంటి వాటిలో జాగ్రత్తగా వహించాలా, జాగ్రత్తగా చేయాలనే దాని మీద ఒప్పుకుందాం అందరం. కానీ ఇక్కడ జరిగింది, గతంలో చేసింది బయటకు వస్తే చేసినామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అరుణ్ జైట్లీ గారు రైట్, వారేమంటారు? అరుణ్ జైట్లీ గారిది ఫైల్ ఉంది కాబట్టి చేసినారు. ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ కొట్టేని, అరుణ్ జైట్లీ మీద ఉంటే ఫైల్ కొట్టే ఎంక్వైరీ. అది బయట చెప్పడంలోనే అవినీతి అర్థమవుతా ఉంది కదా. ఆ బెదిరింపు అది నేను అంటున్నా. అరుణ్ జైట్లీ గారిని ఏమైనా అడ్డుకున్నారా? ఆ మాట చెప్పమనండి బయటికి. నేను ఈ ఫైల్ సంతకం చేస్తే జైట్లీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు చేశాడు, మాట్లాడారు ఎవరైనా తరఫున కాబట్టి అడ్డం పెట్టారు అని మాట ఉంటే మాట్లాడచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ రకంగా ఇంకోటి ఐఏఎస్ ఐపీఎస్ అని చేయకూడదు రూల్ ఏసీబీలో ఉందని నేను అనుకోను. నేను అనుకోను. ఎమ్మెల్యేలను చేయాలని ఎక్కడా లేదు. మరి క్లియర్గా రాజ్యాంగంలో ఉంది. డబ్బులు ఇవ్వడానికి తీసుకుని ప్రేరేపించిన వాడు అనేది చాలా క్లియర్గా ఉంది. తీసుకుంటున్నవాడు ఒక్క నిమిషం తీసుకుంటున్నవాడు కంప్లైంట్ చేస్తేనే అధికారులు లేదు. ఎట్లా వాడుకున్నారు మీరు దాన్ని?
ఇవాళ అదే నిజమైతే మరి ఇవాళ దీని మీద అన్నిటి మీద అదే రకంగా చూడండి. మరి ఎందుకో అంటున్నాను అదే రకంగా చూడండి. సుఖేందర్ చెప్పినట్టు రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థలో కాపాడే ప్రయత్నం చేయాలి, దాన్ని కాదంటలేము. ఇక్కడ జరిగింది రాజేంద్ర కుమార్ గారి మీద జరిగిందనే దాన్ని తన మీదకి ఎందుకు వేసుకుంటున్నాడు కేజీఆర్ అనేది ఇక్కడ కావాలి. ఏ సీఎంఓలు ఉన్నంతా కూడా అవినీతి రైతులు ఎవరైనా చెప్పగలరు, చెప్పలేం కదా. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినటువంటి రెండో అంశానికి సంబంధించినటువంటి విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీదనో లేకపోతే రాబర్ట్ వాద్రా గారి మీదనో వచ్చేటువంటి ఆరోపణల కొరకు ఆ ఆరోపణలను ఎదుర్కోవడానికి గాను పార్లమెంట్ను అడ్డుకోవడం అనేటువంటి విషయంలో కూడా డెఫినెట్గా ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తున్నారు. డెఫినెట్గా దాన్ని కూడా ప్రజలు నిరసిస్తున్నారు. దాన్ని కూడా ప్రజలు ఏమి హర్షిస్తలేరు. డెఫినెట్గా దాన్ని ప్రజలు నిరసిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి విషయంలో కూడా మేము ఇది చేస్తాం. కానీ ఇక్కడ చేసేటువంటి విషయం ఏదైతుందో డెఫినెట్గా రాష్ట్రాల మీద రాజకీయం చేయడం అనేటువంటి దాన్ని కూడా మేము సమర్థిస్తాం. గుత్తా గారు, ఒక్కటి ఇక్కడ మనం గమనించాల్సింది శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన విషయం, అవినీతికరమైనటువంటి ఏ అధికారి ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, తీసుకోవాల్సిందే. కానీ నిజాయితీ గల ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారే, వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు 1000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ట్యాక్సులు ఎగ్గొట్టిన వాళ్ళు మంత్రివర్గంలో ఏ విధంగా చేసుకున్నారు. నిన్న చూశాం మనం 18 బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు ఒక మాజీ ఎంపీ బీజేపీ నాయకులు ఇంటి ముందర పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అలాంటి వారిని ఎందుకు మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు మీ పార్టీలో? దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న మీరు పత్రికల్లో చూడండి, రాత్రి టీవీలలో వచ్చింది చూడండి, 18 బ్యాంకులు, ఒక మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు, వారి బ్యాంకులు. కాబట్టి ఒక కేంద్ర మంత్రి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు, ఇవాళ కేంద్రంలో మంత్రి ప్రస్తుతం ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారు 900 కోట్లు ప్రభుత్వ ట్యాక్స్ ఎగ్గొట్టినారు. బ్యాంకులకు 7,800 కోట్లు బాకీ ఉన్నారు. అలాంటి వారు మోడీ ప్రభుత్వంలో మంత్రులు. మీరు నిజాయితీ గురించి ప్రజలకు చెప్తే దానికి ఏమర్థం ఉంటుంది? రాజకీయ వ్యవస్థ కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, లేకపోతే అధికారులు ఉండొచ్చు. తప్పు చేసే వాళ్ళని శిక్షించడంలో తప్పు లేదు, చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మనం ఇక్కడ ఫెడరల్ వ్యవస్థను కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మాత్రమే నేను చెప్పాను. రాజేంద్ర కుమార్ గారు వారి ఇంటి మీద రైడ్ చేసి ఇంకెక్కడ చేసినా ఎవరికి అభ్యంతరం లేదు. స్వయానా ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద చేసినారు కాబట్టి ఈ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కాదండి, ఒక ఆఫీసులో 100 ముఖ్యమంత్రి గారి కార్యాలయం అంటే ఓన్లీ మొత్తం బిల్డింగ్. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్యాంకుల ముందు ఒక నిమిషం, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ పక్క రూమే ఇది కరెంట్లేదు. నాకు ఐడియా ఉంది శ్రీధర్ గారు, మీరు చెప్పిన ఆ బ్యాంకుల ముందు ఆ బ్యాంకులలో ధర్నా చేసినటువంటి వ్యక్తులు మీ పార్టీలోనే పెద్ద పెద్ద పదవులు నిర్వహించి మీ కాలంలోనే కోట్లకు పడగలెత్తొచ్చారు. మేమేమి సమర్థించాం. బ్యాంకులకు దమ్ముంటే చెప్పండి. బీజేపీ నాయకులు ఎవరైనా కానీ హైదరాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిన్న కేటీఆర్ అయిపోయింది. నెక్స్ట్ నిన్న కేటీఆర్ ఓల్డ్ సిటీలో తిరిగారు, చంద్రాయణగుట్ట, తర్వాత చార్మినార్ కాన్స్టిట్యున్సీలో. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి కొత్త వెలుగులు తెస్తామని చెప్పారు. తర్వాత అటు సిటీలో, తర్వాత జిల్లాలో కూడా విపరీతంగా జాయినింగ్స్ అవుతున్నాయి టీఆర్ఎస్లో. దయాకర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? హైదరాబాద్కు కొత్త వెలుగులు తెస్తామన్నారు. ఈ జాయినింగ్స్ గురించి మనం ఆడదాం. ఫస్ట్ జాయినింగ్స్ ఇంకా జరుగుతుంది. నిన్న కూడా మీ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేరారు. వాళ్ళు చేరిన ఓటు ఎక్కడ వేస్తారో తెలుస్తుంది కదా, ఏ పేపర్ వచ్చింది కూడా చూసుకోండి. చేరిన మాట వాస్తవం కదా, ఫోటోలు అయితే ఉన్నాయి కదా. ఇవ్వదు దాన్ని మొత్తం చెప్పలేను. ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉన్నాయి కదా, నేను చెప్పలేను. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ ధనమున్న పార్టీతో అంటగాగలనేటువంటి పరిస్థితి కొంతమందికి రావచ్చు. ఎన్నికల్లో గెలిపే ముఖ్యమైన ప్రాధాన్యత అనుకున్నప్పుడు, విలువలకు తెలియదకాలు ఇచ్చినప్పుడు, ప్రజాభిమానం లేదు, ప్రభుత్వం యొక్క అండతోనే గెలవగలం అనుకుంటే అదొక దారుణమైనటువంటి సంఘటనగా మనం భావించాల్సిందే. ఎక్కడ జరిగినా, ఏ పార్టీలో జరిగినా.
ఇక్కడ జరిగినా ఆంధ్రప్రదేశ్ జరిగినా ఛత్తీస్గఢ్లో జరిగినా ఢిల్లీలో జరిగినా అదొక దారుణమైన సంఘటన భావించాల్సినది నా వ్యక్తిగత అభిప్రాయం. పనిచేసే సత్తా ఉన్నప్పుడు, పనిచేసే విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు నిలబడినా గెలిపిస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా వాడు పని చేయక తప్పదు కదా. ఒకవేళ ఆ ప్రభుత్వం మనిషి అయితే ఒక 5% ప్లస్ మైనస్ ఉంటాయి తప్ప గట్టిగా తీసుకుంటే గత చరిత్రలు తీసుకుంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు పని చేసుకోలేదా, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పని చేయించలేదా? కానీ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అంటే ఇక్కడ ఉంటే తప్ప మీకు పనులు కావు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం రాజకీయంగా జరుగుతూ ఉంది. ఓకే, అది రాజకీయ విద్య కావచ్చు, రాజకీయ క్రీడ కావచ్చు, రాజకీయంగా అవసరం కావచ్చు కొంతమందికి. కానీ విలువలు ఉన్నటువంటి వ్యక్తి, జనంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే పని చేయాల్సిందే. ఎన్నికయ్యేందుకు ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి ఒక్క ఓటర్ నిలబడలేడా? తనకంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయనుకుంటాడు కదా నిలబడ్డ వ్యక్తికి, నిలబెడతాడు కదా. ఆ క్వాలిటీస్ పోగొట్టుకొని ఎవరు నిలబడినా ప్రభుత్వం పక్కనుంటే గెలుస్తుంటే ప్రభుత్వం పని చేసినట్టు, లేకుంటే ఆ వ్యక్తి అయినట్టు చేతులు ఎత్తేస్తే ఏం చేస్తావు? కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ కావచ్చు, విలువలు ఉన్న వాళ్ళు మిగులుతారు, వీళ్ళకెళ్ళారు. కాకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతిపక్షాలను లేకుండా చేయనటువంటి పాత్ర కావచ్చు, కలిసి వస్తున్నారు మేము కలుపుకుంటామనేటువంటి పిక్చర్ చూపించి ఇంకా రాని వాళ్ళను గట్టి వాళ్ళను ఉంటే తీసుకొచ్చేటువంటి భావన కావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలు రైట్ టైంలో రైట్ రకంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు మహిళల నుంచి మీరు 5 మందిని చేర్చుకున్నారు, 10 మందిని చేర్చుకున్నారు, ఫోటోలు వచ్చినాయి. ఈ అంతమాత్రం వాళ్ళు ఓట్లు వేస్తారనుకుంటున్నారా మీరు? జనం చేరితే వేరు, నాయకుడు చేరితే వేరు. ఇక్కడ అదే అనేది జనం చేరితే వేరు, జనం చేరితే వేరు, జనం ఎన్నుకున్నటువంటి చేరితే వేరు అంటున్నా. మళ్ళీ 5 ఏళ్ళకి ఓటేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, అందుకని వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా. ఇవాళ అందుకే ఇప్పుడు ఏ డబ్బులు లేకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎంపీటీసీలు అందరినీ మేము ఓట్లు వేయించుకున్నాం లేకుండా మార్చుకుంటామని చెప్పగల కూడా ఉంటే రమ్మనండి. కండవాళ్ళు కప్పిన వాళ్ళు ఏమి చేయకుండా నా జిల్లాలకు వచ్చేసరికి నేను అభ్యర్థిగా నాకు ఉన్నటువంటి లిమిటెడ్ 240 బీజేపీ టీడీపీ కలిసి భావస్వరూపం ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఎవరైనా సహకరించాల్సిందే తప్ప నేనేదో పెద్ద గొప్ప నేను ఎక్కడ చెప్పలేదే, కొన్ని ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదే. స్పష్టంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం డెఫినెట్గా అయ్యో ఆయన డెవలప్మెంట్ మీద పోతున్నాడు. ఎస్, ఆయన వారిని ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మేధావులు, ఇంతమంది ఉద్యమకారులు ఉండగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తే అందరూ ఒప్పుకున్నారు? దళితులు చేస్తా చేయకపోయినా ఒక సమర్థుడు పనిచేస్తాడనే కదా. ఇవాళ అదే సిద్ధాంతంతో ఉన్న జిల్లాకి ఎవరు సమర్థుడో డిసైడ్ చేసుకోమంటున్నాను తప్ప నేనే గొప్పనని చెప్తాను. నేనే గొప్పనని ఎవరు జిల్లాల ప్రయోజనాలు కాపాడుతాడు? జిల్లా ప్రయోజనాలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీల ప్రయోజనాలు కాపాడుతాడు. మళ్ళీ ఎన్నికల తర్వాత కనపడకుండా పోతాడు ఎవరు అనేది ఏ ప్రభుత్వమైనా కానీ. అది నేను చెప్పాను తప్ప నేను వేరే ఇంకో విమర్శ ఇంకో మాటగానే మాట్లాడలే కదా. ఇలా వారి ఆదర్శం నాకు ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆ జిల్లా డెవలప్ చేస్తాడని ముఖ్యమంత్రి గారు నాకు సహకరించాలి. సహజంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి, రాజకీయాలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి. సహజంగా గత 14 సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యమంలో వివిధ వ్యక్తులు వివిధ పార్టీల నుంచి కూడా ఉద్యమాలు చేసి ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా ఉద్యమించింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధాన భూమికని లీడ్ పాత్రని పోషించింది టీఆర్ఎస్ పార్టీ, అందులో ఎటువంటి సందేహం లేదు. వివిధ రాజకీయ పార్టీల్లో కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పరిధిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పరిమితిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఆ పరిమితిని ఆ పార్టీ నుంచి బయటకు రాకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా పార్టీలతో సంబంధం లేదు ఇక అనేటువంటి ఇదికి వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితితో మాత్రమే పాసిబుల్ అవుతుంది అనేటువంటి విధంగా ఈరోజు రాజకీయ పునరేకీకరణలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో డెఫినెట్గా ఈరోజు ఒక అభివృద్ధి సాధించాలన్నా లేకపోతే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారిని గుర్తించి ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో నుంచి రావడం జరుగుతుంది, చేరడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఏ విధంగా గెలిచారో చూసాము. నేను అనేది డెఫినెట్గా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించినప్పుడు ఇతర రాజకీయ పార్టీల్లో మనకు భవిష్యత్తు లేదనుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఆ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అదే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. అందులో ఇక్కడ భిన్నమైనటువంటి పరిస్థితి ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా రానున్న 20 సంవత్సరాల్లో ఏ విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయి అనేటువంటి అవగాహన కలిగినటువంటి ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల నాడిని కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు డెఫినెట్గా వాళ్ళకి ప్రజల నాడి తెలుస్తుంది. వాళ్ళు ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి ఆ ప్రజల నాడికి అనుగుణంగా, ఆ ప్రజలు చెప్పేటువంటి వానికి అనుగుణంగా వారు ఈరోజు పార్టీ మారుతున్నారు తప్పితే ఎటువంటి ప్రలోభాలకు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ దగ్గర కూడా
యాక్చువల్గా మాదే కొత్త పార్టీ, మాదే ఇప్పుడిప్పుడే పుట్టినటువంటి, ఇప్పుడిప్పుడే అధికారంలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. గతంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి లక్షలాది కోట్లాది రూపాయల స్కాములు చూసినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు, 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. అటువంటి పార్టీలను ఈ రోజు మేము ఎదుర్కొంటూ మేమేదో డబ్బు ఖర్చు పెడుతున్నామని ఆ పార్టీలు చెప్తుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కోట్లాది రూపాయల గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్కాములు చేసినటువంటి పార్టీలు ఈ రోజు మా మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది వాస్తవం కాదు. అభివృద్ధి సాధించాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలి కాబట్టి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ గారు అంటున్నారు. జాయినింగ్ ఎంపీ గారు స్పందించండి. ఒకటి సంగప్ప గారు, నాకు భానుప్రసాద్ చెప్తుంటే ఏడువాళ్ళలో నవ్వాళ్ళలో నాకు అర్థమైతలేదు. అన్న ఇప్పుడు మేనమావ ఇది అమ్మ సంగతి మేనమావ తెలుసు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంగతి నాకు తెలుసు, నా సంగతి మీకు తెలుసు. ఇక మీరు అందులో నవీన ఇద్దరం కలిసి నవ్వాల్సిందే, నవీన ఇద్దరం కలిసి నవ్వాల్సిందే. అది కాదు, ఇప్పుడు సంగప్ప గారు మా భానుప్రసాద్ గారు చెప్తున్నారు, మొన్నటి దాకా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీతో సహానే దాని టీఆర్ఎస్ లో పోయినారు. సరే, నేను వారిని ఇప్పుడు నేను తప్పు పట్టకపోయినా వచ్చేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో, రాజకీయ మార్పులు చేర్పులు ఇవన్నీ, నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా చాలా బహిరంగంగా చెప్పాం. అయ్యా, ఒక ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా మీ ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా లేదు. ఈ ఎమ్మెల్సీలతోని నీ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉదాహరణ మా నల్లగొండ జిల్లా ఉంది. 1110 ఓటర్లలో 552 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, 138 మంది టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, 192 మంది టీడీపీ మీద గెలిచిన వాళ్ళు, 85 వామపక్షాలు, 35 బీజేపీ, ఒక 75 ఇండిపెండెంట్లు ఉన్నారు. అంటే అన్ని అదర్ పార్టీస్ గెలిచినా కూడా కాంగ్రెస్ కే గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా మీరు ఇంత తీవ్ర ప్రయత్నం చేసి పార్టీలు మార్పించి రోజు ఇదే పని మీద పెట్టుకుని మంత్రులే స్వయంగా ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు ఫోన్ చేసి ప్రలోభ పెట్టి బెదిరించి అదిరించి చేయించాల్సినటువంటి అవసరం లేదు. ఇదే మొదటిసారంటారా ప్రజాస్వామ్య వ్యవస్థ? ఇదే మొదటిసారంటారా ప్రజాస్వామ్య వ్యవస్థలో? నేను అదే చెప్తున్నా, నువ్వు పోయినావు కాబట్టి ఇది రెండోసారి. అట్లా కాదు, గతంలో 2009లో ఇది కొత్తగా ఏమని అంటలేదు. నేను అదే చెప్తున్నాను, 2009లో మనకి ఎక్కడ మెజారిటీ ఉందని మనం అభ్యర్థుల్లో పెట్టాం. నేను ఏం చెప్తున్నాను, మెజారిటీ ఎవరు గతంలో ఎవరు చేసినా, గతంలో ఇప్పుడు ఎవరు చేసినా, గతంలో కాంగ్రెస్ తప్పులు చేస్తే శిక్ష పడ్డది. కానీ మేము కూడా అదే పని చేస్తామని అంటే మరి భవిష్యత్తులో ప్రజలే మనకు శిక్షిస్తారు. కానీ ఒక్కటి ఇక్కడ గౌరవించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒక 4 ఓట్లు ఎక్కువనో తక్కువనో ఉన్నాయంటే అర్థం ఉంది. కానీ ఏకపక్షంగా మెజారిటీ అన్ని పార్టీలకు ఎన్ని ఓట్లున్నాయి, ఒక పార్టీకి అన్ని ఓట్లు మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి దగ్గర కూడా ఇంత మరి ప్రలోభాలు పెట్టాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి అటు ఆ ప్రభుత్వానికి లేదనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగనివ్వండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండనివ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోదాం. కానీ అంతేగాని మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎందుకు గుర్తురాదు, ఎప్పుడైనా గుర్తుంది. ఇప్పుడు మీరు మర్చిపోవచ్చు, వ్యక్తిగా మిమ్మల్ని నేనేమి ఆరోపించట్లేదు. నేను పార్టీగానే మాట్లాడుతున్నాను తప్పితే నేను వ్యక్తిగా సుఖేందర్ రెడ్డి గారు వ్యక్తిగా నేను మిమ్మల్ని చెప్పారు. వ్యక్తిగా మిమ్మల్ని మనమంతా కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తిగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిచే భానుప్రసాద్ గారు నేను మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోనే యుద్ధం చేశాం తెలంగాణ కొరకు. అదే చెప్తున్నాను, జిల్లాల వ్యాప్తంగా వాళ్ళకి బలం లేదనే విషయం తెలుసు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి కూడా వివిధ పార్టీలు మీ దగ్గర బయట మన తెలంగాణ భవన్ మీద పోస్టర్ చూశాను నేను, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కార్పొరేటర్, ఇప్పటికి 4వ పార్టీ. వీళ్ళంతా ఎట్లొచ్చినరో ఎగ్జిట్ గేట్ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇవాళ అందరినీ చేర్చుకొని ఇవాళ మహబూబ్నగర్ ఎలక్షనే చూసుకుందాం మనం. 245 స్థానాలు ఓటేసే అవకాశం దయాకర్ రెడ్డి గారికి ఉంది. మిగతా ఎవరిని ఆత్మప్రభావంతో నిజమైనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు
వారు వారి ధర్మపత్ని కలిసి సేవలు అందించారు, వారికి సమర్థత ఉంది కాబట్టి ఓటేయాలని చెప్పేసి అనుకుంటే నిజంగా వారు గెలిచే పరిస్థితి ఉంది. అదే ఫెయిర్గా ఎలక్షన్ కొట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ 2 అభ్యర్థులు పెట్టినారు కదా, వాళ్ళకి సంఖ్య లేదు కదా. మీరు ఎవరు కూడా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, లేకపోతే మీ ఇన్ఛార్జ్ మంత్రులు అటు ముఖం చూపించకండి. ఆ ఒక్క జిల్లానే మనం ఇవాళ ఒక ఎలక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా? కాబట్టి వలసలు, అందుకే కిషన్ రెడ్డి గారు నేను చెప్పారు, ఇది బంగారు తెలంగాణ కాదు, మీరు ఫిరాయింపుల తెలంగాణగా తయారు చేస్తున్నారని చెప్పేసి. వచ్చే వాళ్ళంతా ఉండే వాళ్ళని మీరు అనుకుంటే అది మీ భ్రమ. ఇంతకుముందు టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత భవిష్యత్తు ఇది ఒక సరైన పద్ధతి కాదు. ఎంపీ గారు కరెక్ట్ చెప్పారు ఈ విషయంలో మాత్రము. సరే, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసిందని చెప్పేసి వాళ్ళు ఎన్ని మాడుకున్నా మీరు నేర్పిన విద్య టైప్లో ఒక మాట ఏంటంటే, ప్రజాస్వామ్యం మనం కాపాడుకోవాలంటే ఈ ఫిరాయింపులను ప్రోత్సహించే అవసరం లేదు. ప్రతిభ మీద మీరు సీట్లు ఇవ్వండి, ఎట్లా ప్రతిభ మీద సీట్లు ఇవ్వలేదు, డబ్బులు 4 సీట్లు ఇచ్చారు. కాబట్టి మహబూబ్ నగర్ లో ఒక ఎలక్షన్ ఎగ్జాంపుల్ పెట్టుకుందాం, ఎటువంటి ప్రలోభాలు లేకుండా మహబూబ్ నగర్ ఎలక్షన్ కండక్ట్ చేయండి. మేము గెలుస్తామా, ఒక సీట్ అయినా మీరు గెలుస్తారా చూసుకోండి. రైట్, ఇప్పుడైతే చాలా మంది చేరిపోయారు అక్కడికి. చేరిపోయినా కానీ నేనేమంటా ఫేర్ ఎలక్షన్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది ఏ విధంగా ఉందంటే, మహబూబ్ నగర్ ఎన్నికల్లో మంత్రులు తిరగొద్దు, లేకపోతే వీళ్ళు తిరగకూడదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చూసుకొని ఇవ్వండి. ఈ నీతులు చెప్పే ముందు, ఈ సూక్తులు చెప్పే ముందు, ఈ శుద్ధులు చెప్పే ముందు, నిన్న బీహార్ ఎలక్షన్లో ప్రైమ్ మినిస్టర్ పోయి 30 మీటింగ్లు పెట్టి తిరిగినప్పుడు మీకు తెలియదండి, అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు తిరుగుతారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది, మేము తిరగాల్సిన అవసరం లేదని మీ కేంద్ర మంత్రులు అక్కడే ఉంటారు. మొత్తం కేంద్ర మంత్రులు అక్కడే ఉంటారు. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రధానమంత్రి దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో దేశ రాజకీయ వ్యవస్థలోనే చరిత్రలో ఒక ప్రైమ్ మినిస్టర్ 30 సభలను అటెండ్ చేసిన చరిత్ర లేదు. రాష్ట్రంలో పరిస్థితి మార్చాలనుకున్నాం, అక్కడ ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. ఎంతమంది ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు కాంగ్రెస్, ఎంతమంది టీడీపీ, ఎంతమంది టీఆర్ఎస్ ఇంతకు గుండు గుత్తగా వీళ్ళ ఓటుపడాలి తెలిసినా గానీ మీరు కండువాలు డిక్కిలలో పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే ఏ సంస్కృతి దొరికితే ఇట్లా వేసుకుంటాం పరిస్థితి. ప్రతి ప్రధానమంత్రి ప్రతి మీటింగ్ కి ఈవినింగ్ మీటింగ్ ఉంటే మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీల రాజకీయ నాయకులను పిలిపించుకుని కండువాలు వేసారా లేదా తీయండి. ప్రధానమంత్రి స్వయంగా కండువాలు వేశారు. ప్రధానమంత్రి సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ దేశ చరిత్రలో రాజకీయాల గురించి, రాజకీయాలలో నీతి గురించి, రాజకీయాల్లో సూక్తుల గురించి, శుద్ధుల గురించి చెప్పే స్థాయిలో బీజేపీ పార్టీ ఉందని ఎవరైనా ఈ రోజు ఆశిస్తున్నారా అనుకుంటున్నారు? అటువంటి హక్కు ఒక బీజేపీకే ఉంది, మిగతా వాళ్ళకి నేను రెండే విషయాలు ఇక్కడ. సరే, నేను అభ్యర్థిగా ఉన్న ఎక్కువ మాట మళ్ళీ బాను ఖండం చేస్తాడు, కానీ నేను విమర్శలో దానిలోకి పోవడంలో ఇవాళ వచ్చిన ఒక అవకాశాన్ని జిల్లాకు ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నేను దిగిన. ఒకటి, కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమం ఆయన ఒక్కడే చేస్తే నడిచిందా, అంతర్గతంగా మేమందరం సహకరిస్తే నడిచిందా, కేసీఆర్ గారి మనసుకు తెలుసు. ఇవాళ ఎందుకు ఉద్యమం అంటూ నిలబడాలా, అటువంటి లేకుంటే ఉద్యమం ఆరిపోతే తెలంగాణ రాదు అనేటువంటి ఉద్దేశంతోనే బాను అంతర్గతంగా చేసినా, మేనేజ్ చేసినా, వారికి అందరికి సహకరించాం కదా. అంతర్గతంగా కాదు, బహిర్గతంగానే చేశాను. బహిర్గతంగా లేదు, మొదలు అంతర్గతంగానే మన అందరం చేసింది, బహిర్గతంగా చేసి బాను ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోయింది అంతర్గతనే. మన పార్టీల పరంగా ఒక నిజం, ఇప్పుడు సుఖేందర్ మన పేరు పెట్టలేమన్నది మీరు అన్నట్టే నేను కూడా ఏకీపిస్తాను. అట్లట్లేను, మన పార్టీల్లో అంతర్గతంగా బహిరంగంగా మనం ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం. అంటే అది అంతర్గతంగా కేసీఆర్ గారికి ఉపయోగపడిందా లేదని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలా. ఇవాళ నేను అదే అంటున్నా, ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవాళ పోటీలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను మీరు అంటున్నారు కాబట్టి, పోటీలో ఉన్నటువంటి వాళ్ళ సమర్థులు ఎవరు, ఆ జిల్లాకి ఎవరు ఉపయోగపడతారు, గత చరిత్ర ముగ్గురికి అక్కడ ఆల్రెడీ ముగ్గురికి గత చరిత్ర ఉంది. ఆ గత చరిత్రను చూసుకోవాలని నేను కోరుతున్నా. రెండవది, కొత్తగా ఒక ఆయన వచ్చిండు, ఆయనకున్న అనుభవం ఏంటో, ఎందుకు వచ్చిండు, ఏ డబ్బులు పెడుతుండో జనానికి తెలుసు, ఎంపీటీసీ. అప్పుడు కేసీఆర్ గారికి ఏ రకంగా అయితే సహకరించినారో ఉద్యమం కోసము, ఇవాళ జిల్లా యొక్క ప్రయోజనాల కోసం నాకు సహకరిస్తారనే ఒక సదుద్దేశంతో నిలబడ తప్ప నేను ఏదో ఉరుకులాడాలను గొప్పగా అయిపోవాలని నిలబడలేదు అంటున్నా. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి వ్యవస్థలో ఎవరైనా అంతిమ తీర్పు చేరికల తర్వాత కూడా మీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అంటారా? డైరెక్ట్ పాయింట్ చెప్పండి. నేను ఇంతకు ముందే చాలా స్పష్టంగా అంకెలతో సంఖ్యలతో చెప్పాను. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. దాంట్లో ఇది స్పష్టంగా అది ప్రజాస్వామ్య విజయంగానే ఉంటుంది. ఎన్ని చేరికలు చేర్పించుకున్నా, ఎంత మంది ప్రలోభ పెట్టినా, ఎక్కడో ప్రజాస్వామ్యం పూర్తిని
ప్రదర్శించాల్సినటువంటి ఒక్క అవసరం నిమిషం. ఉన్నది. ఫైనల్ దానికి ఆరింటి అందరూ కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. సహకరించాలా? ఇంకా ఆరింట్లో గట్టి ఇంతకుముందు పోటీ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు టైం చెప్పినారు. మీరు చెప్పారు. అంతరాత్మ ప్రబోధంతో ఓట్లను వేయనీయమని మనం విజ్ఞప్తి చేద్దాం. ఓట్లు విన్నారా? వేయనీయరా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏమని చెప్దాం. రైట్ సార్. మేము కూడా అదే కోరుతున్నాం. అంతేగాని ప్రబోధం ప్రకారంగానే ఈ- ఓటేయమని ఇప్పుడు కోరుతున్నాం. జరుగుతున్న రాజకీయ మార్పులు ఎంపీ గారు ఆగండి. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఎంపీ గారు ఆగండి. అంతర్గత అభిప్రాయంతోనే ఓటు వేయమని మేము కూడా కోరుతున్నాం. మాకు నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఒక విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని మా మీద చూపెడతారనేటువంటి మా అభ్యర్థుల మీద చూపెడతారనే నమ్మకం ఉంది. 12కు 12 స్థానాలు కూడా అంటే 6 స్థానాలు ఆల్రెడీ యునానిమస్గా గెలిచినటువంటి పరిస్థితి, మిగిలినటువంటి 6 స్థానాల్లో కూడా విజయకేతనం ఎగరవేయబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మాకు నమ్మకం. నేను ఒక్కటే భానుగారిని అడిగేది ఇప్పుడు ఇక్కడ. మీరు కండువాలు కప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య పాలన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఓటు వేసుకోవచ్చు. అదే బయట చెప్పేది కాదు కదా. దానికి కండువాలు కప్పి ఆ ప్రచారం అయిపోయిందని చేయాల్సిన అవసరం లేదు ఉంటున్నా. అవసరం లేదు. కండువా కప్పినంత మాత్రం మనిషి లోపల మనసు మారుతుంది అనుకుంటే తప్పు. వారే ఒక మాట చెప్పారు, చెప్తూ రాజకీయ అవసరాల కోసం మారుతాను. శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.